ఆయన అంబేద్కర్ గారు మాట్లాడితే ఆయనని ఇష్టం అడిగాడు, ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం. దొంగ లంచా కొడుకులు. ఆయన ఉట్టినే ఇవ్వనులే, ఈ చెత్త ఉందిరా, ఈ చెత్తని చింపినప్పుడే మనకు సమన్యాయం దొరుకుతుందని చింపమన్నాడు ఆయన. ఆయన ఎవరితో కొట్లాడినరా? ఆయన దళితులకి నాయకుడిగా పోయిండు. ఆయన ఏది యొక్క చట్టసభల్లోకి దళితుడి నాయకుడిగా బ్రిటిష్ వాడిని గుర్తించిండు. రౌండ్ టేబుల్ సమావేశాలు పిలిచిండు. రాజ్యాంగం ఇదంతా లాస్ట్ స్వతంత్రం వచ్చినాక ముచ్చట. ఆయన జీవితాంతం దేనికోసం కష్టపడ్డాడు? లాస్ట్ 5 years ఆయన జీవితం తీసేస్తే మిగిలిన దేనికోసం కష్టపడ్డాడు? ఆడ ఏది ఆ యొక్క గుళ్ళ నీళ్ళు ఆయన వివక్ష ఉండి 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 ఆయన ఆ గుళ్ళకి రావాలని కొట్లాడినాడు. మహారాష్ట్రలో అందరి దాకా నీళ్లు తాగాలన్నాడు. 3 కుండలు ఉంటే కుండ బలగొట్టిండు. మరి ఈ చెత్తను పెంచి పోషించిన వాడు. ఆయనకు ఉద్యోగం ఇయ్యంది, ఆయనకి ఇంటి కిరాయి ఇయ్యంది, ఆయనకు జోరతట్ట మీద యొక్క బల్ల బయటకు కూర్చునే పెట్టింది. ఆయన జోరతట్ట ఆయనే తెచ్చుకోవాలి, ప్యూన్ మీదకే నీళ్లు పోయాలి. ఆ రోజు ప్యూన్ రాకపోతే ఆయనకు నీళ్ళే తాగడు. ఇవన్నీ ఓటరా లంచకొడుకు పెట్టింది. ఇప్పటికీ దళిత వాడలు ఉంటాయి ప్రతి ఊరికి పోతే. నార్త్ ఇండియాలో ఇంకా వరస్తుంది. దళితుడు గుర్రం ఎక్కొద్దు, దళితుడు మీసం తిప్పొద్దు. ఇక మొన్న మధ్యప్రదేశ్లో ఉచ్చబోసిండాడు. ఇప్పటికీ బంగీ కులం అని చెప్పి ఇప్పటికీ సండాస్ ఎత్తుతారు నార్త్ ఇండియాలో. ఈ పొరగాళ్ళని బల్లెకి రానియారు. వాడు ఎందుకు గుళ్ళ పూజారి చేయాలి? వీడు ఎందుకు చెప్పులు కుట్టాలి? చెప్పురా లంచ కొడుక. వీడు ఎందుకు డప్పు కొట్టాలి? వాడు ఎందుకు మంచిగా కూర్చొని ముచ్చడి చెప్పాలి? చెప్పురా. అనుభవించు, నువ్వు చేయ సండాస్ ఎత్తు, అప్పుడు గొప్పవాడు ఆర్యుడని చెప్పు, ఒప్పుకుంటా. లంచ కొడుక, నీతి లేదు, నిజత లేదు. హిందూ సమాజంకి అంటగడితే నేను హిందూ సమాజాన్ని ఎవ్వనేమంటలే. నేను తిడుతుంది ఆర్యులను తిడుతున్నా, సనాతన బాడుకోవాలని తిడుతున్నా, ఇక ఈ మఠాధిపతి పీఠాధిపతులను తిడుతున్నా, ఈ చెత్తని పార్లమెంట్ ఓపెనింగ్కి వచ్చిన బాడుకోవాలని తిడుతున్నా. హిందువులను ఒక్కనేమంటలేను. అర్థమైందా? సింపుల్. అంబేద్కరిస్టో కాంగ్రెస్ వాడో లేదా కమ్యూనిస్ట్ అయితే మాత్రమే మేము వాస్తవాలు చెప్తాం రా. మేము చారిత్రక ఆధారాలతో చెప్తాం. నువ్వు ఏ కేసు పెడతావో ఎట్టు అందభక్తుడా ఉచ్చపెండ దాగా వేస్తున్నా కొడుక. ఓకే, ఎందుకు చెప్పిండ్రా మరి? వాడు ఉచ్చపెండకి సెంట్లు పూసి అమ్మే రామ్దేవ్ బాబా గాడు కోర్టులో ఏం రా లంచ కొడుక అంటే సారీ అని చెప్పుకుంటూ పోయిండాడు. ఉచ్చపెండ అమ్ముకుంటా. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఇక దుర్గా ప్రసాద్, అరే డాష్ డాష్ డాష్, నీకు రామాయణ నాకెందుకు నచ్చాలరా? అది ఒక వ్యక్తిగత ఒక విశ్వాసం. వాడు ఎవడో రాసినవాడు అలా సైడ్. ఇప్పుడు నేను ఏదన్నా చెప్తే నాకు నచ్చాల్సిన అవసరం లేదు. వాడు చెప్పింది రైటా లేదా అని నేను ఆలోచిస్తాను అంతే. నాకెందుకు నచ్చాలి? అది ఎప్పుడో అది అయిందో లేదో నాకు తెలియదు. 1000 సంవత్సరాల కింద ఒకవేళ నిజంగానే అయింది అనుకుందాం. దానివల్ల ఇప్పుడు వచ్చేది ఏమిట్రా? ఇప్పుడు నాకు రామాయణం తెలుసుకోకపోయినా రాముడు అంటాడు ఉండేటో లేడో వాని గురించి నాకు ఎందుకు ఏం అవసరం? నేనేదో నా బతికేదో నేను బతుకుతున్నా అంతే. ఆడెవడో ఏమో వీక్తే నాకేం సంబంధం? వాని పిల్లం ఎవడో ఎత్తుకోపోతే నాకేం సంబంధం? నాకేం అవసరం? అది తెలుసుకొని పీకేది ఏంది? నీకు రామాయణం నచ్చకు, నాకు నచ్చుడు గిచ్చుడు లేదు. అలా ఉన్న చెత్త నా మీద రుద్దకరా అంటే నాకు అంతే. దానికి నాకు సంబంధమే లేదు. అది నాకు తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. నచ్చకపోతే చదవకు. నేను చదవా, నాకు అవసరమే లేదు. దేవుడు ఎడనుంటే ఎక్కడ టెలిస్కోప్ పంపిస్తా, రాకెట్ పంపిస్తా, ఏడున్నాడో చూపెట్టుర్రి. ఎవడు లేడు భూమి మీద తప్ప, ఎక్కడ ఏ జీవి లేదు. సో అయినా సరే ఆడవడో కూర్చుండి 800 కోట్ల మంది ప్రజల్ని, లక్షల కోట్ల మిలియన్ల కోట్ల మంది సముద్రంలో దాక్కున్న పురుగులతో సహా వాడు ఒక్కరికి కంట్రోల్ చేసే శక్తి ఉంది అని నువ్వు నా మీద చెత్త నింపుతా అంటే నేను నింపించుకోవడానికి సిద్ధంగా లేను రాయ్యా. నీ చెత్తలో నువ్వే బతుకు. ఓకే, ఆవు పెండల ఉచ్చల కొట్టుక సావు. ఓకే దుర్గా ప్రసాద్, నీకు నచ్చింది చదువు అంతేగాని ఇతర మనోభావాలు ఎడికెళ్ళి వచ్చినాయిరా? మనోభావాలు ఎందుకు వచ్చినాయి? ఇక్కడ రెండు ఫ్యాక్టర్స్. నీకు నచ్చింది నువ్వు నమ్ముకుంటా అంటే నమ్ముకో. నేను నమ్ముకోగానే వద్దంటలేదు రామాయణాన్ని. ఓకే, నీ నమ్మకం నీది. ఓకే, నా అభిప్రాయం నాది. నా అభిప్రాయం నువ్వు నమ్మమని నేను చెప్తలేను కదా. నాకు కరెక్ట్ అనిపించింది నేను చెప్తున్నా. నేను చెప్పింది నీకు నచ్చకపోతే నమ్మకు, పట్టించుకోకు, తల తిప్పుకో. నీ మనోభావం ఎడికెళ్ళి వచ్చింది? నేను నమ్మొద్దు అంటే నేను చెప్పిందే కరెక్ట్, నువ్వు రేపటి నుంచి రామాయణం చదవద్దు, నువ్వు రాముని మొక్కొద్దు అని నేను చెప్తే తప్పు చెప్తున్నా. నేను నిన్ను తీసేస్తలేను, నా అభిప్రాయం నేను చెప్తున్నా. నాకు ఇది కరెక్ట్ అనిపిస్తలేదు, లేకపోతే ఇలా కరెక్ట్ లేదు అని చెప్తున్నా. నేను చెప్పింది నీకు నచ్చకపోతే పాటించకు. నువ్వు మొక్కొద్దు అని చెప్తలేను కదా. నీ హక్కులని, నీ మొక్కుడుని, నీ విశ్వాసాన్ని నేను తీసేస్తలేను.
నాకు కరెక్ట్ అనిపించింది నేను చెప్తాను. నీ చెత్త నువ్వు చెప్పుకునే హక్కు నీకున్నప్పుడు నాకు కరెక్ట్, నీ చెత్తరా అని చెప్పే హక్కు నాకున్నది. సింపుల్. రామాయణం నచ్చకపోతే చదవకు, నీకు నచ్చింది చదువు అంతేకాని ఇతరుల మనోభావాలు అనే కాన్సెప్టే లేదు ఇక్కడ. నువ్వు మొక్కొద్దు, నువ్వు చదవద్దు అంటే నీ మనోభావాలు వస్తాయి. నా అభిప్రాయం నేను చెప్తే నీ మనోభావాలు ఎందుకు వస్తాయిరా? అంటే నా భావ నీకేమో మొక్కుకునే స్వేచ్ఛ ఉంది, నువ్వు చెత్తను నమ్ముకునే స్వేచ్ఛ ఉంది, కానీ ఆ చెత్త అనే స్వేచ్ఛ నాకు లేదారా? అంటే నా స్వేచ్ఛ, నీ చెత్త కోసం నా చెత్తను తీసేస్తావా? నీ రేడియో పెట్టుకొని నువ్వు వినే హక్కు నీకు ఉంటుంది, కానీ ఎంత రేడియో పెడతావంటే నేను పెట్టుకున్న రేడియో నాకు వినకుండా చేస్తా అంటే? నీ స్వేచ్ఛ నీకున్నప్పుడు నా స్వేచ్ఛ నాకుంది. నీకు రాముడే గొప్పోడు అని చెప్పుకునే స్వేచ్ఛ ఉన్నప్పుడు ఆడు కాదురా అని చెప్పుకునే స్వేచ్ఛ నాకుంది. మనోభావాలు ఎందుకు వస్తాయి? నువ్వు అది మొక్కొద్దు, నువ్వు అది చెయ్యొద్దు అని నువ్వు గుంజుకుంటే నీ మీద ఒక కొత్త నిబంధన తెస్తే తప్పవుతుంది. నీకు నచ్చిన చెత్త నువ్వు చెప్పుకో, నాకు కరెక్ట్ అనిపించింది నేను చెప్పుకుంటా. నీ స్వేచ్ఛ నేను తీసేస్తలేను, నా స్వేచ్ఛ నువ్వు తీసేసి ఇక మనోభావాలు ఎడికెళ్ళి వచ్చినారా? దొంగ పాడుకోవు. నోరు అదుపులో ఉంది కాబట్టి లేక నోటికొచ్చింది వాగితే ముడ్డిలో గడ్డపార దిగుతుంది. డాష్ ఎవడు దుర్గా ప్రసాద్. ఫస్ట్ ఈయన్ని బ్లాక్ చేస్తా నేను. ఓకే, ఈ కాల్ ఇది అయిపోగానే ఫస్ట్ ఏం చేస్తా, ఈ దుర్గా ప్రసాద్ అంటే బ్లాక్ చేస్తా. ఎందుకంటే ఒక తలకాయ మీద మెడకాయ ఉన్నోడు ఎవడన్నా మాట్లాడితే మనం మాట్లాడతాం. నేను విసర్జక పదార్థం తాగు పూసుకో అని చెప్పడానికి నీతోటి చర్చలే వద్దు. ఓకే, నీకు నచ్చింది నమ్ముకోరా వేస్ట్ కొడక, మా కరెక్ట్ అనిపించింది మేము చెప్తాం. మనోభావాలంటే గుద్ద మీద అంటాం. అర్థమైందా?